ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ఈ వారం మా అతిథి కాంట్రోవర్సీ క్వీన్ గుత్తా జ్వాల. నమస్కారం అండి. ఎందుకు నవ్వుతున్నారు? కాంట్రోవర్సీ క్వీన్ ఇంట్రడక్షన్ వింటే ఎందుకు అని చెప్తాను. క్వీన్. మీరు ఫైర్ బ్రాండా లేదా ఫెమినిస్టా? రెండు. ఐఎమ్ అ ప్రౌడ్ ఫెమినిస్ట్. వాట్ టు డు. కానీ మీరు ఏం మాయా చేశారేమో కానీ జనము మీ ఆట కంటే మీ అందం గురించే ఎక్కువ చర్చించుకుంటూ ఉంటారు. ఐవ్ బిన్ లక్కీ, మమ్మీ చైనీస్, డాడీ తెలుగు, సో ఇట్ వాజ్ అ గుడ్ కాంబినేషన్ మేబీ. చాలామంది అంటుంటారు ఆ పేరు జ్వాల ఏదైతే ఉందో ఆ పేరును సార్థకత చేసుకోవడానికే జ్వాల గారు అప్పుడప్పుడు జ్వలిస్తూ ఉంటారు అంటారు. సో ఐ డోంట్ థింక్ నాకు పబ్లిసిటీ కోసం చేయాలని ఐ డోంట్ థింక్ ఐ నీడ్ టు డూ దిస్. ఐ కెన్ డూ. అంటే గతంలో మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్లో ఇంకా కట్టుబడి ఉంటారు. డెఫినెట్లీ. మీరు ఒక వేదిక మీద హీరో నితిన్ మీ కాళ్ళు పట్టుకున్నారు ఆ సాంగ్ కోసం అన్నారు. కాళ్ళు అనేది లిటరల్గా అనలేదు, బట్ ఆఫ్ కోర్స్ హీ డిడ్ ఆస్క్ మీ సో మేమందరం ఫ్రెండ్స్ ఉన్నాం ఒక రోజు. సో కాళ్ళు పట్టుకున్నారా? కాళ్ళు పట్టుకోలేదు, బట్ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ ఆల్సో ఫర్ మీ. అది ఐటమ్ సాంగా స్పెషల్ సాంగా? ఇట్స్ అ స్పెషల్ సాంగ్. నా పేరు ఉంది దాంట్లో, సో ఇట్స్ అ స్పెషల్ సాంగ్. ఇట్స్ నాట్ అన్ ఐటమ్ సాంగ్. సాంగ్ తర్వాత కొంతమంది మీ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు అంటారు. డిసప్పాయింట్ ఏంటి? నేను చెప్పాను ఐఎమ్ నాట్ అ గుడ్ యాక్ట్రెస్. డిసప్పాయింటెడ్. ఐఎమ్ అ బ్యాడ్మింటన్ ప్లేయర్, బట్ ఐ డిడ్ ఇట్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఒకసారి ఆ సాంగ్ చూస్తే మిమ్మల్ని చాలా హెవీగా చూపించారు అని అనిపించింది. అంటే people don't realize I'm 6 feet tall and I'm very నితిన్ షార్ట్ అంటారు. Nitin is also tall, no? Nitin is almost me and స్పెషల్ సాంగ్ లో గుత్తా జ్వాల అమ్మాయిలా కాకుండా ఆంటీలా కనిపించింది అంటారు. అన్నారా? Maybe. I don't mind. I'm auntie. I'm 33, 32, 33 right now. So people call me auntie. It's fine. కొన్ని భవిష్యత్తులో సినిమా అవకాశాలు వస్తే చేస్తారా అని ప్రశ్నిస్తే? Again, it depends if it is a good role. ఎవరు సరసన నటించడానికి ఇష్టపడతారు? హైట్ గురించి మాట్లాడారు కదా, సో నాకంటే టాలే ఉండాలి 100%. అంటే మీకంటే టాల్ అంటే మహేష్ బాబు, ప్రభాస్. If they're tall, they're good enough. స్క్రీన్ మీద బాగా వెస్టర్న్ దుస్తులు కనిపిస్తారు. ఇప్పుడు మీరు ట్రెడిషనల్ దిగారు. కారణం ఏంటి? ఎవరైనా కోరితే ఈ ట్రెడిషనల్? No, not at all. నేను ఎవరు కోరితే కాదు. వాట్ ఎవర్ ఐ లైక్. ఓకే, నెక్స్ట్ మీకు గేమ్స్ మీద మాట్లాడదాము. అంటే అన్ని నిజాలు మాట్లాడతారని అనుకుంటున్నాను. పుల్లెల గోపిచంద్తో మీకు ఎక్కడ చెడింది? ఎందుకు అతను మీ మీద పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకున్నారని మీరు అనుకుంటున్నారు? పర్సనల్ గ్రడ్జెస్ ఉందా లేదా అనేది నాకు తెలియదండి, బట్ డెఫినెట్గా డబుల్స్ని ఎలా సపోర్ట్ చేయాలో అలా సపోర్ట్ చేయలేదు. అండ్ ఆబ్వియస్లీ ఈజ్ అ చీఫ్ కోచ్. He is answerable to me. అంటే పీబీఎల్లో ఈ మధ్య జరిగిన చిన్న ఇష్యూ అడ్డం పెట్టుకొని మీద లైఫ్ బ్యాన్ చేయాలని పుల్లెల గోపిచంద్ ప్రయత్నించారని మీ బంధువులు అందరూ మీడియా ముందుకు చెప్పారు. అలాంటి పుల్లెల గోపిచంద్ అకాడమీకే ఈరోజు మీరు అక్కడికి వెళ్ళి అతని సలహాలు తీసుకుంటున్నారు. No. Who said this? It's a national camp. National camp attend అవ్వాలి కదా. నేషనల్ క్యాంప్ అటెండ్ అవుతున్నారు. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ అకాడమీ. ప్రైవేట్ అకాడమీ, గోపిచంద్ సంబంధించిన అకాడమీ. బట్ నేషనల్ క్యాంప్ అక్కడ అవుతుంది కదా. మీరు అక్కడికి వెళ్ళి గోపిచంద్ సలహాలు ఇప్పటికీ తీసుకుంటున్నారు. Who said? కాదా? No. మీకు గోపిచంద్ మధ్య కాంప్రమైజ్ అయ్యింది అని అంటే? No personal issue. There is no scene of compromise. నేను ఒక విషయంలో ఆయనతో ఐ డోంట్ అగ్రీ విత్ హిమ్ అండ్ ఐ స్టిల్ స్టాండ్ బై ఇట్. ఏంటి ఆ విషయం? సింగిల్స్ని సపోర్ట్ ఎలా చేస్తారో అలా డబుల్స్కి సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. జనాల్లో ఉండే అభిప్రాయం ఏంటంటే డబుల్స్ అంటే జనరల్గా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఆడతారని, లేజీ ఉన్న వాళ్ళు ఆడతారని ఒక అభిప్రాయం ఉంది. అందుకోసం అతను ఎంకరేజ్ చేయట్లేదు డబుల్స్కి. సో దెన్ మేము గెలిచిన మెడల్స్ దెన్ ఐ థింక్ షుడెంట్ బి కౌంటెడ్ in Commonwealth Games. మేము గెలిచాం 2010 Commonwealth Games గోల్డ్ గెలిచాం, వరల్డ్ ఛాంపియన్షిప్స్ బ్రాంజ్ మెడల్ గెలిచాం. దెన్ ఇట్ షుడెంట్ బి కౌంటెడ్. యూ కెన్ త్రో ఇట్. లేటెస్ట్గా కూడా గోపిచంద్ మీద కంప్లైంట్ చేశారు అని అంటున్నారు, నిజమేనా? టీంలో పెట్టట్లేదుగా ఇప్పుడు.
ఎప్పుడు ఆఫ్టర్ ద ఒలింపిక్స్. ఇప్పుడు మీరు పోతున్నారు లేదా అకాడమీకి? నన్ను టీంలో పెట్టట్లేదు, నేషనల్ క్యాంప్ జరుగుతుంది, కానీ వెళ్ళాలా వద్దా అనేది యునో ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్, ఐ డోంట్ ఫీల్ మోటివేటెడ్ టు గో బికాస్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఎనీమోర్. కంట్రీ కోసం ఆడాను, కంట్రీ కోసం మెడల్ గెలిచాను. బ్యాడ్మింటన్ ఫెటర్నిటీ షుడ్ బి ప్రౌడ్. చాలామంది కంట్రీ కోసం ఆడాను, కంట్రీ కోసమే ఇలా చేశాను, నా లైఫ్ని సాక్రిఫైస్ చేశాను. సాక్రిఫైస్ ఏం చేయలేదు. చాలా మంది నేను చెప్పేది గుత్తజాల గురించి కాదు, నేను చాలా మందికి చెప్తున్నాను. కానీ కంట్రీ కోసం ఆడానని చెప్పుకుంటూ కంట్రీ పేరు చెప్పి వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటున్నారు ఈ స్పోర్ట్స్ మ్యాన్ కానీ స్పోర్ట్స్ ఉమెన్స్ కానీ. వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. కంట్రీకి సంబంధించి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం చేస్తే ఏమీ లేదు. దట్స్ దేర్ ప్రెరోగేటివ్ అండి. ఐఎమ్ నాట్ లైక్ దాట్. ఐ కెన్ ఓన్లీ టాక్ ఫర్ మై సెల్ఫ్. నేను నా గురించి మాట్లాడగలుగుతాను. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత ఆస్తులు పెంచుకుంటారు, దట్స్ నాట్ మై ప్రెరోగేటివ్. మా మమ్మీ డాడీ ఎప్పుడు నన్ను ఏం నేర్పించారంటే నీ పక్కన వాళ్ళకి కూడా కష్టమైతే నువ్వు వెళ్ళి హెల్ప్ చేయాలి, అది నాకు నేర్పించారు. అండ్ ఐ బిలీవ్ ఇన్ దాట్. కంట్రీ పేరు చెప్పి ఆడారు. ఖచ్చితంగా కంట్రీ గౌరవం కాపాడంలో నిలబెట్టడంలో స్పోర్ట్స్ మెన్ ఆర్ ఉమెన్ పాత్ర అమోఘమైంది. ఆ విషయంలో ఎవరికి సెకండ్ థాట్ లేదు, ఇంకో రకంగా డిబేట్ లేదు. కానీ కంట్రీకి కాంట్రిబ్యూషన్ చేసే విషయంలో డౌన్ ట్రాడన్స్ కమ్యూనిటీగా అప్లిఫ్ట్ చేసే విషయంలో కానీ ఉమెన్ సంబంధించిన ఇష్యూస్ని చేపట్టడంలో కానీ ఏ అథ్లెట్స్ కూడా ముందుకు రావట్లేదు. ఫర్గెట్ ఫైనాన్షియల్ హెల్ప్ అండి, మాట్లాడాలి. రావలేదు కదా, రావట్లేదు. ఎందుకని? నేర్పియాలి కదా. క్రీడాకారులు కూడా స్వార్థపరులు ఇంకా వేరే వాళ్ళు కాదు, నేర్పియాలి కదా. కోచెస్ నేర్పియాలి. ఎందుకు నేర్పించాలి? సామాజిక సమస్యల మీద స్పందించాలని చెప్పి కూడా కోచెస్ నేర్పించాలా? కోచెస్ చూడండి, ఇట్స్ అ ఫ్యాక్ట్. మేము ఆడేటప్పుడు 8 to 10 hours we spent with my coach. మోర్ దెన్ మమ్మీ డాడీతో కంపేర్ చేస్తే నేను ఎక్కువ మా కోచ్ ఆరిఫ్ సార్తోనే ఎక్కువ సమయం స్పెండ్ చేశాను బ్యాడ్మింటన్ ఆడుతూ. వాట్ హీ హ్యాస్ టాట్ మీ ఈజ్ టు రెస్పెక్ట్ అనదర్ హ్యూమన్ బీయింగ్. చెప్తాడు అపోనెంట్స్ ఉన్నా కానీ హీఈస్ అనదర్ హ్యూమన్ బీయింగ్. చిన్నప్పటి నుంచి ఇదే నేర్పించారు మమ్మల్ని. సో కోచెస్ ప్లే టీచర్స్. కోచ్ ఇస్ వాట్? టీచర్. సో కోచ్ ఇస్ అ టీచర్. చిన్నప్పటి నుంచి ఇది ఇన్కల్కేట్ చేయాలి. ఐఎమ్ సారీ, ఐఎమ్ కటింగ్ యూ. Coaches play a very, very, very important role in a child's life. ఎందుకంటే we took badminton as a profession. 8 to 10 hours ఇంటికి వెళ్ళి పడుకోవడమే. ఓకే, సో కోచ్ ఏం నేర్పిస్తారు అది మేము నేర్చుకుంటాం. చాలామంది ఇప్పుడు మిస్ యూనివర్స్, మిస్ ఇండియా ఈ కాంటెస్ట్లో కూడా ఈ ప్రైజ్ మనీని మీరు ఏం చేస్తానని అడిగితే వాళ్ళు చెప్పే ప్రశ్న ఏంటంటే, ఈ డబ్బుతో నేను ఒక ఆర్ఫన్ హోమ్ నడిపిస్తాను, ఈ డబ్బుతో నేను ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపిస్తాను అంటారు. ఏ ఒక్కరైనా కూడా ఆ టైటిల్ తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బుతో ఈ సోషల్ యాక్టివిటీస్ చేశారని ఐ కాంట్ కమెంట్ ఆన్ ఆల్ ఆఫ్ దాట్ అండి. నేను చేస్తాను, ఐ డూ మై బిట్. కానీ నేను అందరికీ ఏంటి డ్రమ్స్ కొట్టి నేను చారిటీ చేస్తున్నాను చూడండి అనేది నేను అవన్నీ చేయను. బట్ ఐ డూ మై బిట్. అండ్ ఎవరికి చేస్తున్నాను ఏం చేస్తున్నాను వాళ్ళకి తెలుసు. సో ఐ డూ మై బిట్. ఈరోజు టైటిల్స్ చేజిక్కించుకున్న తర్వాత ఇండియాకి వస్తే కేంద్ర ప్రభుత్వము పోటీ పడుతూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ఇండివిజువల్ లెవెల్లో వాళ్ళు కోట్లు కుమ్మరిస్తూ ఉన్నారు. ఆ డబ్బంతా వ్యక్తిగత స్వార్థాల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప స్పోర్ట్స్ ఉమెన్ కానీ స్పోర్ట్స్ మ్యాన్ కానీ వాళ్ళు దీంట్లో ఒక్క 10% కాంట్రిబ్యూషన్ ఆ విక్టిమ్స్కి ఇచ్చాను అని చెప్పి ఒక్క చోటనే ఉందండి. సో అది పేరెంట్స్ నేర్పియాలి, ఇంట్లో కోచెస్ నేర్పియాలి. కానీ నా అభిప్రాయం మీరు ఏకీభవిస్తారా? ఆఫ్ కోర్స్ నేను చేస్తాను, ఐ డూ మై బిట్. ఇంకో విషయము, చాలామంది మీ మీద ఒక అలిగేషన్ ఏంటంటే టోర్నమెంట్కి విదేశాలకు వెళ్ళినప్పుడు చాలామంది వీకెండ్ పార్టీతో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని విదేశాలకు వెళ్తారు, మొత్తం అక్కడ వాతావరణం చెడిపోతుంది దీనివల్ల అనేది. వాస్తవం కాదు. ఆఫ్ కోర్స్ గత 2 ఏళ్లుగా మహిళా స్పోర్ట్స్ ఉమెన్ పత్రికలు రిపోర్ట్ అవుతున్నాయి వార్తలు. ఇటువంటి వివక్ష ఇలాంటి సిచ్యువేషన్ నిజంగా ఉందంటారా మహిళా స్పోర్ట్స్ పట్ల, ఉమెన్స్ స్పోర్ట్స్ పట్ల? ఉందండి, ఉంది. ఇండివిజువల్ స్పోర్ట్స్ తక్కువ, ఎందుకంటే మేము మా పర్ఫార్మెన్స్ బట్టి
టీంలో ఉంటాం అవన్నీ. బట్ టీమ్ ఈవెంట్స్, వాలీబాల్, క్రికెట్, ఐ థింక్ కబడ్డీ. సో ఐ థింక్ ఉంది. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, ఉంది. విల్ డినై చేసి ఇది అవ్వట్లేదు అంటే ఇట్ విల్ బీ రాంగ్, కానీ ఉంది. అవును, దాన్ని మనం ఎందుకు ఎదిరించలేకపోతున్నారు? ఎదిరించాలండి, అదే నేను చెప్తున్నా కదా. ఒక అమ్మాయి ఏమైనా ప్రాబ్లంలో, నాట్ ఓన్లీ దాట్, వేరే ఏమైనా ప్రాబ్లంలో ఉంటే వేరే స్పోర్ట్స్ పర్సన్స్ మాట్లాడాలి, ఆ యూనిటీ ఉండాలి. అంటే మీరే అంగీకరిస్తున్నారు, విక్టిమ్స్ ఉంటారే వాళ్ళందరూ ఎందుకు ఒక డయాస్ మీదకి రావట్లేదు? భయం. ఇప్పుడు నేను చిన్న డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతుంటే యూనో నన్ను టీం నుంచి తీసేస్తున్నారు, నన్ను సపోర్ట్ సరిగ్గా చేయట్లేదు, డబుల్స్ని సపోర్ట్ చేయట్లేదు అంటే ఇప్పుడు నా వల్లనే జ్వాల టోర్నమెంట్స్ ఆడింది అనేది స్టూపిడ్ క్లెయిమ్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు భయం అంతే. ఇప్పటికీ తల్లిదండ్రులకు ఒక స్థాయి వరకు అమ్మాయిని స్పోర్ట్స్లో ఉంచగలుగుతాం తప్ప అక్కడి నుంచి చేయలేకపోతున్నారు కదా. లిఫ్ట్ రావాలంటే డిబేట్ అవ్వాలి, యూనో హెల్దీ డిబేట్, హెల్దీ కాన్వర్జేషన్ అవ్వాలి. సాడ్గా వాట్ ఐ ఫీల్, ఇంకా సాడ్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వాళ్ళ అసోసియేషన్లో వెళ్తారా, దే స్టాప్ బీయింగ్ అ స్పోర్ట్స్ పర్సన్, దే బికమ్ ద పాలిటీషియన్స్. యు నో వాట్ ఐమ్ సెయింగ్? సో అదే, ఆ యూనిటీ లేదు. ఒక స్పోర్ట్స్మెన్ అనేది ఒక స్పోర్ట్స్మెన్ని సపోర్ట్ చేయాలి, ఆ యూనిటీ లేదు మన కంట్రీలో. జ్వాల గారు, బయటికి చెప్పుకోవడానికి వీలు కాని విధంగా మహిళలను వేధించే మృగాలు ఇంకా ఉన్నారంటారా? ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటారా? ఆంధ్ర, ఐ డోంట్ నో, ఆంధ్ర తెలంగాణ నా ముందు ఉన్నారు చాలా మంది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. చాలా పెద్దవాళ్ళు వాళ్ళని ఎవరు ఏం చేయలేరు, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు కూడా కంప్లైంట్ చేసే ధైర్యం చేయరు. చేయాలి, చేస్తే ఐ విల్ స్టాండ్ అప్. జ్వాల ఐ నీడ్ సపోర్ట్ అంటే ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ దట్ గర్ల్. బట్ ముందుకు రారు. మీకు కొన్ని విషయాలు మీ నోటీస్కి వచ్చి ఉంటాయి కదా, ఏ తరహాగా జరుగుతూ ఉంటాయంట? నేను చెప్తే మళ్ళీ జ్వాల మీరే అన్నారు కదా కాంట్రవర్షియల్ క్వీన్. ఎవరు అంటే మీకు అయ్యో అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు అయ్యో అనిపించేవి? నాకు చాలా కోపం వస్తుందండి. యూ హ్యావ్ నో ఐడియా. నేను కోప్పడతాను. ఎందుకు నువ్వు ఇంకా ఏమంటారు సహిస్తున్నావు అంటారా, సఫర్ అవుతున్నావు, వై యూ బేరింగ్ ఇట్ అంటారు. ఐ సే ఇట్. అమ్మాయో అబ్బాయి ఇద్దరిని అదే అంటాను నేను. ఎందుకు బేర్ చేయాలి? ఎందుకు మాట్లాడలేవు? నీ మీద కాన్ఫిడెన్స్ లేదా? నీ పర్ఫార్మెన్స్, నీ స్కిల్ మీద, నీ టాలెంట్ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదా? నీకు ఎందుకు భయం అంటే ఏం చేయగలుగుతాం జ్వాల? మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళే కదా పవర్లో ఉన్నారు. దట్స్ ద స్టేట్మెంట్ ఐ గెట్. అంటే మౌనంగా అలా భరించడమేనా? ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి బట్ సీ నో వాట్ హ్యాపెన్స్. నన్ను ఎలా లేబుల్ చేసేస్తారు? నేను మాట్లాడేది ఇంపార్టెంట్ టాపిక్స్ మీద. ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద నుంచి తీసేసి యూ డైవర్ట్, యునో జ్వాల ఇస్ గ్లామరస్, జ్వాల ఇస్ దిస్, జ్వాల ఇస్ దాట్. నేనేం మాట్లాడుతున్నా దాని మీద ఫోకస్ చేయకుండా వేరే వాటి మీద, యునో హూ ఐఎమ్ ఫ్రెండ్స్ విత్, హౌ డస్ ఇట్ మ్యాటర్ అండి? కానీ ఇప్పుడు దాకా మీరు మాట్లాడింది మీ వ్యక్తిగత సంబంధించిన అంశాలే మాట్లాడారు తప్ప ఇష్యూ బేస్డ్గా ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఎప్పుడు ఇష్యూ బేస్డ్ మీదే మాట్లాడాను. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఎందుకంటే నేను మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీలీ ఎడిట్ చేసేస్తారు. దెన్ ఇట్ బికమ్స్ ఎక్కువ మసాలా ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి పర్సనల్ ఫైట్ ఏదో ఉంటే టీఆర్పీఓ ఏదో జ్వాల క్రియేటింగ్ కాంట్రవర్సీ. అంత పెద్ద పవర్ఫుల్ స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు వాళ్ళ యొక్క గొంతును ఎత్తితే చెప్పలేరు, న్యాయం జరుగుతుందంటారా? కానీ అందరూ ఒకేసారి అదే కదా, యూనిటీ ఉండాలి కదా. యూనిటీ లేదు మనది. మనం ఎప్పుడూ సేఫ్గా ఉండాలి, అదే నేర్పిస్తున్నారు కూడా. ఇంకోటి మహిళా వివక్షకు సంబంధించి అన్నారు. అంటే మహిళా వివక్ష ఎందుకు ఉంటుందంటారు? ఎగ్జాక్ట్లీ మై పాయింట్. వై ఇస్ దేర్ డిస్క్రిమినేషన్? అంటే నైనా సెహ్వాల్ ఉంది, పివి సింధు ఉంది, వీళ్ళు మాట్లాడడం లేదు కదా. సానియా మిర్జా ఉంది, వీళ్ళు మాట్లాడడం లేదు. ఒక గుత్తా జ్వాల ఒక్కటే మాట్లాడుతుంది మహిళా వివక్ష సంబంధించి. ఎందుకు అది వాళ్ళని అడగాలి. చాలామంది అంటారంటే
గుత్తాజీ వాళ్ళకి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది అంటారు. ఏం యాటిట్యూడ్ ప్రాబ్లం? రేబల్, ఎప్పుడు వివాదాలు ఉండడానికి ఇష్టపడతారు, ఎదుటి వాళ్ళని వివాదాస్పదం చేయడానికి ఇష్టపడతారు. ఎవరు ఇష్టపడతారండి? యూ టెల్ మీ. మీ మీద ఉండే అలిగేషన్. నోబడీ వాంట్స్ టు ఫైట్ అండి. నోబడీ వాంట్స్ నెగటివిటీ. లైఫ్లో నెగటివిటీ ఎవ్వరు కోరుకోరు. ఇప్పుడు దీనికి ఎక్కడో పులి స్టాప్ పడాలంటే మీరు రాజ్యాధికారం ఒక్కటే ఆయుధం అని అనుకుంటున్నారు, అందుకోసం పాలిటిక్స్లోకి ఎంటర్ కావాలనుకుంటున్నారు. పాలిటిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే స్పోర్ట్స్లో జరుగుతున్న చిన్న ప్రపంచంలో జరుగుతున్న పాలిటిక్స్ మీరు తట్టుకోలేకపోయారు. ఇట్ ఈస్ నాట్ చిన్న పాలిటిక్స్ అండి, అది మీరు అనుకుంటున్నారు చిన్నదని. అంటే మామూలు రాజకీయాల కంటే దారుణంగా ఉంటాయంటారా? స్పోర్ట్స్ పాలిటిక్స్ ఇస్ ఈవెన్ వర్స్ దాన్ ద నార్మల్ పాలిటిక్స్, ట్రస్ట్ మీ. లేకపోతే ఎందుకు ఈ అందరికి ప్రెసిడెంట్ ఎందుకు అవ్వాలి, సెక్రటరీ ఎందుకు అవ్వాలి, అసోసియేషన్ ఏం దొరకట్లేదు కదా అక్కడ. ఏదో ఎంపీ అయ్యారు అనుకోండి, అయిన వెంటనే ఏం చేస్తారు? లాట్ ఆఫ్ రీఫార్మ్స్ అండి, చాలా చేయాలి. పుల్లెల గోపిచంద్ ప్రైవేట్ అకాడమీకి ప్రభుత్వం ఎలాగ అనుమతి ఇస్తుంది ఆడుకోవడానికి, ఆడించడానికి అని చెప్పి దాని లైసెన్స్ కట్ చేయించడానికి ప్రయత్నిస్తారు. లైసెన్స్ అనేది కాదు, బట్ ఉన్న గవర్నమెంట్ చాలా స్టేడియంస్ ఉన్నాయి ఆల్రెడీ, యూసఫ్గూడలో, గచ్చిబౌలిలో. అవి ఐ విల్ స్టార్ట్ రన్నింగ్ దెమ్ ఫస్ట్. మీరు ఇంతకు బాధపడినట్టుగా కొన్ని విషయాలు కెమెరా ముందు మీరు మాట్లాడకపోవచ్చు, కానీ ఏం చేస్తారు అనేది కాదు. ఐ విల్ టేక్ ద కంప్లైంట్స్ వెరీ సీరియస్లీ అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ ది యాక్షన్ ఇస్ టేకెన్. పొలిటికల్ పార్టీ చూస్తాం, మీ భావ సారూప్యత ఉన్న పార్టీ ఏది ఉంది ఇప్పుడు? ఐ హావెంట్ రీసెర్చ్డ్ అండ్ బట్ ఎలాంటి ఇష్టపడతారు? కొన్ని రీజనల్ పార్టీస్ ఉన్నాయి, కొన్ని రిలీజియస్ పార్టీస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ రిలీజియస్ అండి, సో ఐఎమ్ సారీ, that part I cannot fulfill anybody's. I'm not religious at all. సో రిలీజియస్ పార్టీ జోలికి వెళ్ళరు. ఓకే, రీజనల్లో ఆల్ పార్టీస్ ఆర్ రిలీజియస్. నో, అన్నీ అలాగే కనిపిస్తున్నాయా? ఏ పార్టీ రిలీజియస్? ఏదో ఒక పార్టీలో మీరు ఎంచుకోవాలి కదా ఇప్పుడు. So I will go to a party which allows me to be myself. మీకు మెగా ఫ్యామిలీకి సంబంధాలు బాగున్నాయి, పవన్ కళ్యాణ్ థాట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? Sometimes నేను చాలా సార్లు విన్నానండి స్పీచ్. ఇట్స్ వెరీ గుడ్, యునో. ఐ థింక్ అండ్ ది విజన్ is very good, but somewhere I think even he is finding it difficult. ఎలాగా? ఎగ్జిక్యూషన్ లో ఎలాగంటే అదే, he doesn't have that much of support to be politics అంటే you know how it is. ఎవరు సపోర్ట్ కావాలి పవన్ కి అంటారు? పవన్ కళ్యాణ్ needs, see, it all bends down to ఇదే, you know, వేరే వాళ్ళు పవర్ లో ఉన్న వాళ్ళు చేయనియరు, అదే కదా. అంటే ఎక్కడ వచ్చేట పవన్ ఫెయిల్ అవుతారంటారా? ఫెయిల్ అవుతారు అని చెప్పట్లేదండి, బట్ he needs a lot of support. I think this youth, educated youth, if they think that Pawan Kalyan is doing really good in politics, they should go and support him. We need young leaders. అంటే మీకు ఏ థాట్స్ నచ్చాయి మీకు పవన్ కళ్యాణ్వి? He talks about, you know, education. He talks about మన villages లో, ఊర్లో అగ్రికల్చర్ ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి, అగ్రికల్చర్ కల్చర్ని సపోర్ట్ చేయాలని. So he thought, I've heard him many times, but I did not take it seriously to go and join the party. 2019లో మీరు పార్టీలో ఫుల్ టైమ్గా పనిచేస్తారా, లేకపోతే ఓన్లీ స్టార్ క్యాంపెయినర్ లా ఉంటారా? I don't want to be a star campaigner for sure. వద్దు. I think I want to be useful. నేను సొసైటీకి ఏమైనా చేయాలి, you know. I just don't want to be a star campaigner and that's it. వేవ్ చేసి ప్లీజ్ ఓట్ చేయండి, బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్. ఐ వుడ్ డెఫినెట్లీ. మీరు అనుకున్నంత ఈజీ ఇట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే సోషల్ ఇష్యూస్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఆఫ్ కోర్స్ తిరగాలి. ఇవన్నీ ఆలోచించారు మీరు? ఇన్ని డిఫికల్టీస్ ఉంటాయి అనుకున్నారా? ఇంకా చాలా డిఫికల్టీస్ ఉంటాయేమో. సో మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు మీరు? అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, అవుతూ ఉన్నారు. ఆ భయం అనేది ఉందండి, అఫ్ కోర్స్ ఆ భయం ఉంది. లైక్ నేను ఇప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్, నాకు తెలుసు నేను బ్యాడ్మింటన్ కోర్ట్లో దిగితే ఐ విల్ గివ్ మై 100%. బట్ దిస్ ఈస్ అ డిఫరెంట్ ప్రొఫెషన్. ఈ ఫీల్డ్లో నేను దిగితే 100% ఇవ్వగలుగుతానా లేదా, నన్ను చేయనిస్తానా లేదా అనేది ఆ భయం ఉంది. ఇంకొంచెం మీరు అకాడమీ పెట్టాలి గోపిచంద్ లాగా అనుకున్నారు, ఎందుకు ఆగిపోయింది? అఫ్ కోర్స్ నాట్ లైక్ హిమ్. దానికంటే ఎక్కువ
మేబీ. అంటే ఎక్కడ లోపం ఉంది? అంటే ఫాలోఅప్లో లోపం ఉందా, లేకపోతే వాళ్ళు గుత్తాజ్వాల ఏం చేస్తుంది అని చెప్పి ఒక తేలిక భావం ఉంటుంది అంటారా? భయం ఏమో. ఎందుకు భయపడాలి వాళ్ళు? కాంపిటీషన్ కదా. అంటే ఆమె కాంపిటీషన్ టు అనదర్ అకాడమీ. ఒకటే అకాడమీ కదా మన మొత్తం కంట్రీలో. సీరియస్ ప్రపోజల్స్ మీరు ముందుకు వెళ్ళినప్పుడు ఎందుకు మీరు అకాడమీకి సంబంధించినవి సైట్ తీసుకోలేకపోతున్నారు? ఇట్స్ బీన్ డిసప్పాయింటింగ్. ఐఎమ్ ఆల్సో డిసప్పాయింటెడ్. దూకుడు స్వభావము, ఏదో కూడా మాట్లాడాలి, నష్టపోయినాం కాబట్టి నష్టపోయిన ప్రతి అంశాన్ని మీరు మాట్లాడాలి అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కదా, అది మీకు మీ జీవితంలో ఇబ్బందికి గురి చేసిందా లేదా? ఇబ్బంది, యా, మైనస్. ఇట్స్ బీన్ మైనస్. మీరేమనుకోకుంటే మీరు ఫ్యామిలీ లైఫ్లో కూడా ఇదే కారణంగానే దూరం అయ్యారు మీ భర్తతో అని అంటారు. చాలా మంది అనాలంటే అన్నీ అంటారండి, బట్ వాట్ హ్యాపెండ్ వాజ్ బిట్వీన్ మీ అండ్ హిమ్. చేతంతో కూడా గొడవలు రావడం కూడా కారణం అదే. మీరే అప్పర్ హ్యాండ్లో ఉండాలా అని అనుకుంటారు, అందుకోసమే. అదే కదా, ఒక అమ్మాయి మీద మాట్లాడాలంటే ఇట్ ఇస్ వెరీ ఈజీ. చేతంతో విడిపోయింది, మీరు చేసిన చాలా తప్పు అని చెప్పేది రియలైజేషన్ ఉందా ఇప్పుడు? నో, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఒంటరిగానే జీవితాన్ని లీడ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్, వై నాట్? ఐఎమ్ స్టిల్ యంగ్. ఏ రంగానికి సంబంధించిన అబ్బాయిని నేను అంత ఆలోచించలేదండి. సో హూ ఎవర్ మ్యాచెస్ మై థాట్ ప్రాసెస్, నేను ఎలా ఆలోచిస్తాను దానికి. ఇప్పుడు మా ఛానల్ చాలా మంది యూత్ చూస్తూ ఉంటారు, వాళ్ళు రేపటి నుంచి మెయిల్స్కి ప్రపోజ్. హూ ఎవర్ కెన్ అఫోర్డ్, అంటే నేను ఎలా ఆలోచిస్తాను దాన్ని తగ్గట్టుగా. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నా హస్బెండ్ నాలానే ఆలోచించాలి, కానీ నేను ఆలోచించేది రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ అండర్స్టాండింగ్ ఎప్పుడు పెళ్లి తర్వాత వస్తుందా, పెళ్లికి ముందు రావాలి? పెళ్లి ముందు ఉండాలి, దాని తర్వాత పెళ్లి చేసుకోవాలి. దీన్ని బట్టి డేటింగ్ అనేది తప్పు కాదంటారు మీరు? నాట్ ఎట్ ఆల్. డేటింగ్ ఎవరు మీరు చేసుకోలేదా? నేను చేసుకోలేదు. ఐ డోంట్ బిలీవ్ దట్. అందరు చేసుకుంటారు, ఎవరు మాట్లాడరు. కానీ ఇప్పుడు జనాలకి డేటింగ్ మీద చాలా తప్పుడు అభిప్రాయం ఉంది. తప్పు అభిప్రాయం అని అనుకుంటామండి, కానీ మనం అదే చేస్తాం. సో వీఆర్ హిపోక్రిట్స్. మనం అంటే అందరూ చేయము. Who is saying that? మీలాగా చాలా మంది అంత మెచ్యూర్గా ఉండరు. నో అండి, ఉంటారు అందరూ. See, this is what I'm saying. జ్వాల గారు, ఇక్కడ నాకు ఒక అభిప్రాయము, అంటే ఇప్పుడు డేటింగ్ వల్ల మీరు ఏం చెప్పండి, విడాకులు తగ్గుతారంట, అంటే అండర్స్టాండింగ్ వస్తుంది అంటారా అలాగా? కానీ మనం ఒక సాంప్రదాయము, సంస్కృతి ఇవన్నీ గౌరవించాలి కదా. ఏం తప్పు చేస్తున్నామండి? ఆపోజిట్ సెక్స్, నౌ అట్ ది ఏజ్ ఆఫ్ 15 యూ ఫీల్ లైక్ షేరింగ్ సంథింగ్ విత్ అన్ ఆపోజిట్ సెక్స్. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ అండి. ఆ కాలంలో కూడా అదే అయింది, ఇప్పుడు కూడా అదే అవుతుంది. ఏంటంటే ఇప్పుడు అందరికీ ఒక టాపిక్ కావాలి మాట్లాడడానికి, అంతే. సో యూ మీన్ టు సే డేటింగ్ చేయకుండా పెళ్లి చేసుకోవాలి అంటే? చేసుకోవాలి, చేసుకోకూడదని కాదు డేటింగ్ సంబంధించి. సో దేర్ ఇస్ వాట్ ఐ డూ ఇన్ మై పర్సనల్ లైఫ్ ఇస్ మై పర్సనల్ లైఫ్. ఇప్పుడు ఇంకో పర్సనల్ ప్రశ్న, గుత్తాజ్వాల ఇప్పుడు ప్రేమలో ఉన్నారా? నో, ఐఎమ్ సింగిల్. చాలా మంది చూస్తున్నాం మీ ఫ్యాన్స్. yes, I'm single. I'm seriously single. I'm single. చివరి ప్రశ్న, హీరో హర్షవర్ధన్తో మీరు ఏదో కొత్త సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. హర్ష? నో. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా? Used to be. సినిమాకి సైన్ చేయబోతున్నారని చెప్పి. No, not at all. నేను మాట్లాడి ఒక ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. మానేసా మాట్లాడడం. ఎందుకని? Again, I don't agree with a lot of things. So నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరు ఫుల్ టైం పొలిటీషియన్స్గా మారిన తర్వాతే ఇంకోసారి ముఖాముఖి చేద్దాం. ధన్యవాదాలు. hopefully. Thank you. ఇది జ్వాల గుత్తా జరిగిన ముఖాముఖి. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం.